ఈ పరాశక్తి క్రియాయోగంలో నేను తీసుకోవాలి దీక్ష అంటే ఒకసారి వచ్చి దీక్ష ఇస్తే సరిపోతుంది. ఇదే చెప్పే 4 లెవెల్లో ఉంటుందని 4 సార్లు దీక్ష తీసుకోవాలి. మొట్టమొదటి బాలమంత్రంతో అది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి గురుగారు? అది వాళ్ళ ప్రాక్టీస్ శ్రద్ధా విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. మరి అది సిద్ధించిందని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళకి ఇప్పుడు 3 చక్రాలు అండి. మొట్టమొదటి 3 చక్రాలు పరిశుద్ధంగా ఉన్నాయంటే ఆరోగ్యవంతంగా ఉంటాడు. పైకి వచ్చినా పైకి కదా, మొత్తం 9 ఉన్నాయి. 3 రకాలుగా దీక్షల్లో తీసుకోవాలి. ఇప్పుడు 2వ దీక్ష అన్నారు 6 బీజాక్షరాలు అంటే అర్థం ఏంటి? 6 చక్రాలు కూడా నీ చక్రాలు నువ్వు పరిశుద్ధం చేసుకో. మొదట 3 చేసుకో, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాన్ని. అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఈ శరీరము, కోరికలు, ఈ కోరికల మీద నియంత్రణ ఈ మొదటి దీక్ష వల్ల వస్తుంది. అంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలగడం, ఏదన్నా అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే దాన్ని నివారణ తనకి తాను ధైర్యంగా చేసుకోగలగడం. మెయిన్లీ కోరికలే. కోరికల్ని నియంత్రించుకోగలిగితే చాలండి. కాదు గురుగారు, నిజంగా పరాశక్తి క్రియాయోగం మీరు సాధన చేశారు కదా, నిజంగా మీకున్న ఏమన్నా తీసుకోగలిగారా ఇబ్బందులు కానీ ఏదన్నా? నేను నా శరీరంలో అనారోగ్యాన్ని నేను సంపూర్ణ నివారణ చేసుకోగలిగాను కదా. 10 సంవత్సరాలు పట్టింది అది. 10 సంవత్సరాల్లో కంప్లీట్గా. అంటే ఏ డాక్టర్ అయితే ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, మేము ఎవరు ఏం చేయలేము, దాన్ని ఓన్లీ మెయింటైన్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఇస్తామంటే నేను ప్రస్తుతం ఏ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ డిసెంబర్లో ఈ సీజన్లో ఈ 25కి దగ్గరలో ప్రాంతంలో ఇలా బయటికి రావడం స్కిన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాడు అసంభవం. బెడ్రీడనే. ఈ 66వ సంవత్సరం 65 సంవత్సరాలు దాటాక స్కిన్ ప్రాబ్లం మీరు 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి కనుక ఫేస్ చేస్తుంటే వాడు డిసెంబర్లో వాడు బయటికి రాలేడు, బెడ్రీడనే. అదే రకంగా మే నెలలో ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా బయటికి రాలేడు. నాకు కొన్ని సంవత్సరాలు రాలేదు బయటికి, కానీ ఇప్పుడు అన్ని యజ్ఞాలకి వాటికి అన్నిటికీ అటెండ్ అవుతున్నా. మరి ఇప్పుడు డిసెంబర్లో కార్యక్రమాలకు కూడా అది ప్రత్యక్షంగా అటెండ్ అవుతున్నా. మరి అమావాస్య సాధనకి మొన్న అటెండ్ అయినా. అదే నా వరకు నాకు ఆ తర్వాత కోరికే. నేను నా కోరికని ఇప్పుడు 4 లెవెల్లో నాకు కారు కావాలి అనేది మినిమం రిక్వైర్మెంట్ అందరికీ. నేను ఒక కోటీశ్వరుణ్ణి. 2018లో రిటైర్డ్ అయినప్పుడు నేను ఒక 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రభుత్వ దాంతో పిఎఫ్ఏ కాబట్టి 1 కోటి రూపాయల ఆస్తితో నేను రిటైర్డ్ అయినా. మరి అటువంటి వాళ్ళు కారు కొనుక్కోవాలనే కోరిక లేకుండా ఉంటుందా? మీరే చెప్పండి. నేను ఆ ఒక్కదాన్ని నియంత్రించుకున్న కారణంగా ఈ రోజు వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మీరు అడిగారు ఎలా చేయగలుగుతున్నారని. మన కోరికను మనం నియంత్రించుకుంటే ఎన్నైనా చేయొచ్చు. అది మీకు మొదటి దీక్ష పర్ఫెక్ట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు మిగిలిన చక్రాల గురించి 2వ దీక్షలో 6 చక్రాలు కూడా పరిశుద్ధం చేసుకోవచ్చు. అంటే ఎంతకాలం పడుతుంది గురుగారు? అది పర్సన్ని బట్టి ఉంటుంది. మనం దానికి ఇంకా ఇంతకాలం అనేం లేదు, కానీ జీవిత పర్యంతం అయితే సాధన చేస్తూ ఉండాలి. టోటల్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని అరవిందో మహర్షి చెప్పాడు. ప్రతిదీ యోగమే. మనం ఏది చేసినా అది యోగమేనండి. అంటే కర్మలే చేయకుండా ఏ మానవుడు ఉండలేడు. ఆ కర్మ ఏమైపోతుంది? నిష్కామ కర్మ అయిపోతుంది. మన కోరికను ఎప్పుడైతే మనం ఉంచగలుగుతామో మన కర్మ కర్తవ్యంగా భావించి ప్రతిదీ కర్తవ్యం. నా డ్యూటీ సంసారంలో నా డ్యూటీ ఏంటి, బయట ఆధ్యాత్మికంలో నా డ్యూటీ ఏంటి, గురు పరంపరకి నేను ఎంతవరకు చేయగలుగుతాను, నా కర్తవ్యం ఏంటి. మీరు ఎన్నో అప్పుడు దాన్నే నిష్కామ కర్మ యోగం అంటారు భగవద్గీత ప్రకారం. మీరు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తిరుగుతున్నారు, ఎంతో మందిని కలుస్తున్నారు. అలాగే అరవిందో గురించి తెలుసుకున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి, అలాగే రామకృష్ణ మాస్టర్ గారు కావచ్చు, గాయత్రి పరివార్, ఇలా ఎన్నో రకాలు అన్నీ చూస్తున్నారు కదా. వీటి మధ్యలో మీకు ఏమీ ఒక కన్ఫ్యూజన్ ఉండదు? అంటే ఇది ఏది మనం పాటించి ఏది తీసుకున్నాము ఏంటి అనేది లేకుండా ఓన్లీ పరాశక్తి క్రియగా సాధన. మొట్టమొదటే విశ్వం గారి దగ్గర నుంచే శ్రీచక్రోపాసన, పంచదశి మంత్రోపదేశం అని అమ్మవారి ఉపాసన 9 సంవత్సరాలు కంటిన్యూగా చేసాం గురుగారు ఉన్నప్పుడే. 2000 నుంచి 2011 దాకా ఆయనతో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు చేసాం. కానీ ఆ చివరి 2 సంవత్సరాల్లో శారీరక ఇబ్బంది మూలకంగా కొంత మనం సాధన తగ్గుతుంది. కానీ మొదటి నుంచి అమ్మవారి ఉపాసన అంటే మీరు ఒక లలితా సహస్రనామం చదువుకుంటే చాలండి, ఖడ్గమాలు చదువుకుంటే చాలు,
లేదా ఆ భజన మంత్రం చేస్తే చాలిక, ఇంకా వేరే ఇవన్నీ కూడా చేయక్కర్లే. అందుకని ఈ 4 రకాల దీక్షల్లోనే బాలామంత్రము, షణ్ముఖి మంత్రము, నారాయణ మంత్రం, శివ పంచాక్షరి మంత్రం, ఇలా ఎప్పుడైనా గురు సాంప్రదాయంలో ఈ 4 రకాల మంత్రాలే మిమ్మల్ని ఉద్ధరింపజేస్తాయి. ఈ పరాశక్తి క్రియాయోగ దీక్ష ఏ వయసు వారు తీసుకోవాలి గురుగారు? ఏ వయసుతో సంబంధం అంటే కొంత వాళ్ళకి మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే మంచిది. 18 సంవత్సరాల నుంచి ఎవరైనా తీసుకొని చేయొచ్చు. ఎవరైనా చివరి దాకా కూడా ఎవరైనా చేసుకోవచ్చు అండి. యోగం అనేది ఆ క్షణం నుంచి భగవద్గీతని చదువుకోవడమే మొట్టమొదటి. యోగం అని అంటే పతంజలి యోగం గురించి కానీ, పతంజలి స్తోత్రాల గురించి కానీ, వాటి వ్యాఖ్యానం ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రాసిన 4 వాల్యూమ్లు అవైలబుల్ ఉంటాయి. వాటిని అధ్యయనం చేసుకొని జీవిత చరిత్రలు గురువులు చదివితే మనం ఒక సక్రమైన మార్గంలో, మనకి ఇష్టమైనటువంటి మార్గంలో యోగాభ్యాసం చేసుకోవచ్చు. అది మీరు పేరు క్రియాన్ని పెట్టుకోండి, పెట్టుకోకపోతే మానేయండి. మీరు యోగం గొప్పది. భగవద్గీత అంతా ఏం చెప్తుంది? యోగం 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 గొప్పది. మీరు యోగివి కా, నీ జీవితం ధన్యం అవుతుంది. అప్పుడు నీ గురించి నీ సర్వకర్మల్ని నేను ధ్వంసం చేస్తాను అంటాడు. ముందు మీరు ఎంతో సాధన చేశారు అన్నీ కూడా, కానీ ఒక 5 సంవత్సరాల నుంచి మీరు ఎంతో మందికి దీక్షలు ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లోని మీ ద్వారా దీక్షలు తీసుకు ఉద్ధరించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గురు? అంటే నేను గమనించాను కదా, ఇప్పుడు క్రియాయోగం అని వస్తారు, కానీ 2వ నెల 3వ నెలలు అయిన తర్వాత వాళ్ళ ప్రార్థాలని అంటే వాళ్ళ చక్రాలు క్లీన్ అవ్వలేదన్నమాట. అందుకని వాళ్ళకి మరి రెమెడీ ఏంటి? అందరికీ ఆర్థిక సమస్య. అందుకని మహాలక్ష్మి సాధన మీద 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి అమావాస్యకి కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే, సరే పోన్లే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఈ సమస్యల నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ ఆ యోగాన్ని ఏమన్నా కంటిన్యూ చేసుకుంటారేమో. ప్రస్తుతానికి మాత్రం ప్రతి వాళ్ళు. కానీ పరాశక్తి క్రియ యోగా కనుక కరెక్ట్గా చేయగలిగితే అసలు ఇవన్నీ చేసే అవసరం లేదు కదా. ఎందుకంటే అమ్మవారిని ఆశ్రయిస్తున్నప్పుడు అమ్మవారి ఖడ్గమాల ఉంటుంది, అమ్మవారిది లలితా సహస్రనామం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, నవరాత్రులు వస్తుంటాయి. అందుకని అమ్మవారిని మీరు పక్క ఆశ్రయిస్తూ, ఇంకా ఆమె మహాలక్ష్మి కదా, ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అదే అమ్మవారిని మీరు ఆశ్రయిస్తూ మీరు ఈ రకంగా ఓంకార సాధనతో ఆరంభం చేస్తే జీవితం ధన్యమవుతుంది. అందుకని వీటికి ఏమి పెద్ద నియమాలు ఏమి, ఓంకార సాధనకి మీరు తెల్లారుజామున లేవగానే చేసుకోవచ్చు అంతే. అవును. అంటే రాత్రి 8 గంటలకి ఏదైతే దీక్ష మీరు చెప్పారో మరి అది ఎలా గురుగారు, ఎట్లా చేసుకోవాలి? అంటే దీక్ష ఇక్కడికి అంటే మెడిటేషన్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే సాయంత్రం రాత్రి 7-8 తర్వాత నుంచి చేస్తే మీకు హార్ట్ సెంటర్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. దాని రహస్యం. అంటే కానీ ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుని ధ్యానం చేయడము ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఇక పగలు మనం మా అనేక సమస్యలు పెట్టుకొని 1 రోజు చేయగలుగుతాడు, 2 రోజులు చేయగలుగుతాడు. చెప్పే కదా, అందరం చూసి 2-3 నెలలు అయిన తర్వాత వాళ్ళు సమస్యలతో మళ్ళీ వస్తున్నారు. ముందు సమస్యలు తీర్చుకున్న తర్వాత యోగంలోకి వెళ్ళాలి. నేను మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు లేవు. అందుకని నేను యోగాన్ని సక్రమంగా మొదట ఆచరించుకున్న తర్వాత అప్పుడు మన సమస్యలు, మరి ఇంత జీవితకాలం సమస్య లేకుండా ఉండదు కదా, కానీ తర్వాత వచ్చాయి. అందుకని నేను వాటిని ఆచరించా, వీటిని ఆచరించా. ఫోన్ చేస్తే ఎవరన్నా మీకు మీరు వాళ్ళకి పరాశక్తి క్రియ దీక్ష ఇస్తారా గురుగారు? అంటే మన దగ్గర మామూలుగా ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసే ఆచరించుకోవచ్చు, అది ఉపదేశం అవుతుంది. కానీ దీక్ష అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు మన దగ్గర ఉన్న పక్క జిల్లాలు కానీ ఇక్కడ వరకు అయితే రావచ్చు, రాగలిగేంత చోటు ఉన్నంత వరకు రావచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి విజిట్ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా వచ్చి వాళ్ళు తీసుకోవాలి. అంతవరకు ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్పడం జరుగుతుంది.